దేవుని వినట్లేదు. దేవుని యొక్క నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు సమర్పిస్తూ ఈ యొక్క సమయమందు వాక్యమును వినడానికి ఆశగా ఎదురు చూస్తూ పాల్గొన్నటువంటి ఒక్కొక్కరికి ప్రభునామంలో వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సోమ గురు శనివారములలో జరిగేటువంటి ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మీ యొక్క ఆసక్తిని బట్టి చాలా సంతోషము. ఈ దినమున మనము ఆరాధన అనేటువంటి ఒక అంశం మీద మాట్లాడడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాము. మీరందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మొదటగా ఆరాధన అనేటువంటి ఒక పాఠం చెప్పడానికి ఉద్దేశాన్ని తెలియజేస్తాను. ఆరాధన అనేది ఆది నుండి జరుగుతూ ఉంది. అది కొత్తగా వచ్చినటువంటి కార్యము కాదు. పితరులతోనే అది ఆరంభమైనట్టుగా మనము గ్రంథాన్ని చూడగలము. అయితే ఆరాధన యొక్క క్రమాన్ని మనము గ్రంథము ద్వారా ఆలోచన చేసినప్పుడు ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని మనము నేర్చుకోగలము. ఈ పాఠం అర్థం కావాలంటే మొదటగా నేను చెప్పేటువంటి ఈ రెండు విషయాలు మీరు మనసులో పెట్టుకొని వింటే అర్థమవుతుంది. మొదటి విషయం ఏంటంటే, ఆరాధన అంటే నాకు తెలుసు, ఆదివారం కూడుకునేది ఆరాధన అనేటువంటి ఆలోచనలో నుంచి బయటకు వచ్చి వాక్యాన్ని వినాలి. రెండవది, మనము ఏదైతే వాడుక భాషగా ఆరాధన 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 అని విన్నామో అదే ఆరాధన అనుకునేటువంటి విషయంలో నుంచి బయటికి రావాలి. అప్పుడు మీకు ఆరాధన అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ పాఠాన్ని చాలా నెమ్మదిగా, చాలా ఓపికగా, శ్రద్ధగా చెప్పడానికి నేను ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టి మీరు రాసుకునేవారు ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఏదైనా ప్రశ్న కలిగినప్పుడు మీరు స్వతహాగా దాన్ని మీరు అభ్యసించి నేర్చుకునేటువంటి మంచి అవకాశం మీకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. రైట్. ఆరాధన అనగా దానికి పర్యాయ పదాలు పూజించుట, మ్రొక్కుట, నమస్కారము చేయుట అని అర్థము. గమనించండి, ఆరాధన అనేటువంటి తెలుగు పదానికి పర్యాయ పదాలుగా బైబిల్లో వాడినటువంటి పదాలు ఏంటంటే పూజించుట, మ్రొక్కుట, నమస్కారము చేయుట. దాన్నే వర్షిప్ అని పిలవడం జరిగింది. మనకు తెలుగులో ఏ విధముగా 4 పదాలు నేను చెప్పానో, అంటే ఆరాధన అని, పూజించుట అని, మ్రొక్కుట అని, నమస్కారము చేయుట అని చెప్పేసి 4 పదాలు ఏవైతే చెప్పానో, అలాగే హెబ్రీ భాషలోను గ్రీకు భాషలోను వాటికి పర్యాయ పదాలుగా ఉపయోగించడం జరిగింది. హెబ్రీ భాషలోకి వెళ్తే నెంబర్ కోడ్ చేసుకునే వాళ్ళు నెంబర్ కోడ్ చేసుకోండి. ఈ నెంబర్ని మీరు డైరెక్ట్గా క్రోమ్లో కానీ గూగుల్లో కానీ ఈ నెంబర్ టైప్ చేసి మీనింగ్ అని కొడితే ఆ యొక్క మీనింగ్తో పాటుగా అది ఎక్కడెక్కడ ఉపయోగించబడింది, ఆ పదం యొక్క అర్థం ఏంటి, దాని యొక్క భావం ఏంటి అనేటువంటి విషయం అనేది మీకు తెలుస్తుంది. దానికి మీరేం రెఫరెన్స్ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ నేను చెప్పేటువంటి నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, దాని యొక్క అర్థము, వాటి యొక్క పదాల యొక్క వివరణ మీకు తేటగా వస్తుంది. హెబ్రీ భాషలో ఆరాధన అనేటువంటి దానికి మొదటిగా వాడిన పదం ఏంటంటే సాకా అనేటువంటి పదాన్ని వాడారు. సాకా. స్ట్రాంగ్స్ నెంబరు H7812 H7812. మీరు డైరెక్టుగా మీ గూగుల్లో కానీ క్రోమ్లో కానీ H7812 బైబిల్ మీనింగ్ అని కొట్టారంటే ఆ పదం అనేది మీకు ఓపెన్ అవుతుంది.
సో సాకా అనేటువంటి పదాన్ని, హెబ్రీ పదాన్ని వాడారు. దానికి అర్థం ఏంటంటే పూజించుట లేదా గౌరవించుట అనే పదాన్ని కూడా వాడారు. ఎందుకు రెండు పదాలు వాడారు అని అంటే, దేవునికి వాడినప్పుడు పూజించుట అని వాడబడింది, మనుషులకు వాడినప్పుడు గౌరవించుట అని వ్రాయబడింది. అంటే ఒకే మాటని దేవునికి వాడారు, మనుషులకు కూడా వాడారు. వ్యత్యాసాన్ని గమనించండి. ఆరాధన అనేటువంటి మాటను దేవునికి వాడారు, మనిషి కూడా వాడారు. కాబట్టి దానికి అర్థము రెండు రకాలుగా చెప్పబడింది. సాకా అనగా పూజించుట, గౌరవించుట అనేటువంటి మొదటి హెబ్రీ పదము. రెండవ పదం ఏంటంటే అబాద్ అనేటువంటి పదము వాడడం జరిగింది. స్ట్రాంగ్స్ నెంబరు H5647. హెచ్ అంటే హెబ్రీ అని అర్థము. H5647 అబాద్ అనేటువంటి పదము వాడబడింది. దీని అర్థం ఏంటంటే సేవించుట లేదా ఆరాధకునిగా పనిచేయుట అని అర్థము. సేవించుట లేదా ఆరాధకునిగా పనిచేయుట. ఇవి మీకు అర్థమైతేనే నెక్స్ట్ నేను చెప్పేటువంటి యొక్క వాక్యం అనేది తేటగా అర్థమవుతుంది. ఈ పదాలు, వాటి యొక్క వివరణ, పర్యాయ పదాలు, ఎందుకు హెబ్రీలో 2 పదాలు వాడారు, గ్రీకులో 3 పదాలు వాడారు అని మీరు అర్థం చేసుకోకపోతే పాఠం చాలా మట్టుకు అర్థం కాదు. అలాగే హెబ్రీలో ఏ విధంగా 2 పదాలు వాడారో, సాకా అని, అబాద్ అని ఏ విధంగా పదాలు వాడారో, అలాగే గ్రీకు భాషలో కూడా 3 పదాలు వాడడం జరిగింది. మొదటి పదం వచ్చేసి ప్రెస్క్యూనియో అనేటువంటి పదాన్ని వాడారు. ప్రెస్క్యూనియో. దాని స్ట్రాంగ్స్ నెంబరు G4352. జీ అంటే గ్రీక్ అని అర్థము. G4352. దాని అర్థం ఏంటంటే పూజించుట లేదా భక్తి చేయుట అని అర్థము. పూజించుట లేక భక్తి చేయుట అని అర్థము. రెండవ పదం వచ్చేసి సెబోమై అనే పదాన్ని వాడారు. సెబోమై. స్ట్రాంగ్స్ నెంబరు G4576. G4576. దాని అర్థం ఏంటంటే గౌరవముతో కూడిన భక్తి అని అర్థము, లేదా భక్తి గౌరవము అని అర్థము. మూడవ గ్రీకు పదం వచ్చేసి లాట్రో అనేటువంటి పదాన్ని వాడారు. లాట్రో. G3000. స్ట్రాంగ్స్ నెంబరు G3000. G330. దాని అర్థం ఏంటంటే సేవ లేదా ఆరాధకుడు, ఆరాధన చేయువాడు అని అర్థము. రైట్. సో ఇప్పుడు మన పాఠాన్ని పరిచయం చేసుకుంటున్నాం. సో అలాగైతే హెబ్రీ భాషలో కానీ గ్రీకు భాషలో కానీ ఆరాధన అంటే పూజించుట, భక్తి చేయుట, మ్రొక్కుట, నమస్కరించుట అనే పదాలు ఉన్నాయి. దేవుణ్ణి వారానికి ఒకసారి మ్రొక్కాలనా, లేదా ఆదివారం మాత్రమే దేవునికి నమస్కరించాలనా, లేదా ఆదివారం మాత్రమే దేవుణ్ణి పూజించాలనా, లేదా ఆదివారం మాత్రమే భక్తి చేయాలనా? కాదండి. అలా బైబిల్ ఎక్కడా చెప్పలేదు. మీరు ఎన్ని రెఫరెన్స్లు వెతికినా కూడా ఆదివారం చేసేది ఆరాధన అని బైబిల్లో కనిపించదు. ఎవరైనా కనిపిస్తే నాకు రెఫరెన్స్ పెట్టండి డైరెక్టుగా, ఎలాంటి ఇబ్బంది లేదు. టోటల్గా పాఠాన్ని అన్ని కోణాల్లో మీ ముందు ఉంచుతాను. నెమ్మదిగా, నిబ్బరముగా, ఓపికగా మీరు వినాలి. పాఠం చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకు అని అంటే
3 కాలాల్లో ఆరాధన జరుగుతూ ఉన్నట్లుగా మనం బైబిల్ని చూడగలం. పితరుల కాలంలో ఆరాధన జరిగింది, ధర్మశాస్త్ర కాలములో ఆరాధన జరిగింది, క్రొత్త నిబంధన కాలములో అనగా నేడు ఆరాధన జరుగుతూ ఉంది. అయితే ఎవరెవరు ఎప్పుడు ఎలా ఆరాధన చేశారు, ఎవరికి చేశారు అనేది పాఠము. గత ముందుగా ఉన్నవారు ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారని మనం అర్థం చేసుకుంటే క్రొత్త నిబంధన మనల్ని ఎలా ఆరాధన చేయమంటుంది, ఎప్పుడు ఆరాధన చేయమంటుంది, ఎవరికి ఆరాధన చేయమంటుంది అనే విషయం మనకు తేటగా అర్థమవుతుంది. కాబట్టి 3 కాలాల్లో జరిగినటువంటి ఆరాధనల విషయాన్ని మనం ముందుంచుకోవాలి. అందులో భాగముగా మొదటి భాగము పితరుల కాలములో జరిగిన ఆరాధన అని రాసుకుందాం. పాయింట్ 1, పితరుల కాలములో జరిగిన ఆరాధన. అప్పుడు పితరుల కాలం అన్నప్పుడు సృష్టి ఆరంభము నుంచి మోషే గారి వరకు జరిగినటువంటి ఒక కాలాన్ని పితరుల కాలము అని చెప్పబడింది. నిజంగా ఆ కాలంలో ఆరాధన జరిగిందా? వాళ్ళు దేవునికి ఆరాధన చేశారా? ఇప్పుడు ఒక ప్రశ్నతో నేను ఈ పాఠాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఆరాధన అంటే ఇప్పటికీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆరాధనలో 5 భాగాలు ఉంటాయి: ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభుబల్ల, చంద, కానుకలు అనుకున్నాయి. ఈ 5ంటిని కలిపి ఆరాధన అనుకుంటున్నారు. మీరు బైబిల్లో చూసినప్పుడు దేవుణ్ణి ఆరాధించిన వారు ఇలా క్రమముగా ఈ 5ంటిని చేయలేదు. ఇవన్నీ కలిపితే ఆరాధన అనుకోవకండి. ఇందులో ఏది చేసినా కూడా ఆరాధన అవుతుంది. బైబిల్కి వ్యతిరేకంగా బోధిస్తున్నాడని చెప్పేసి అనుకోవకండి. క్రీస్తు సంఘంలో ఉండి తప్పుగా బోధిస్తున్నాడని చెప్పేసి భావించకండి. మీరు గ్రంథాన్ని మనసు పెట్టి చదవండి, చాలా సంగతులు అర్థమవుతాయి. రైట్. పితరుల కాలంలో ఆరాధన అంటే ఏంటి? మన యొక్క మనసు ప్రకారంగా ఆరాధన అంటే ఈ 5 భాగాలు అయినట్లయితే నిజంగా పితరులు ఆరాధన చేసినప్పుడు వాళ్ళు ఏమేమి చేశారో మనం చూద్దాము. ఆదికాండానికి రండి, 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివి పాఠాన్ని ప్రారంభం చేస్తున్నాము. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనము. రైట్. ఇక్కడ గమనించండి, ఈ సందర్భం మీకు తెలిసిన సందర్భమే. అబ్రహాము గారి దగ్గరికి 3 దేవుని యొక్క మనుషులుగా వచ్చినటువంటి వారు మనం గమనిస్తున్నాము. అయితే ఆ సందర్భంలో నేల మట్టుకు వంగి అనే మాటను మనం చూస్తున్నాము. నేల మట్టుకు వంగి, అక్కడ ఉపయోగించబడిన పదం ఏంటంటే సాకా అనే పదాన్ని ఉపయోగించారు. గమనించండి, అబ్రహాము దగ్గరికి వ్యక్తులు వచ్చినప్పుడు ఆయన పాటలు పాడలేదు, ప్రార్థన చేయలేదు, వాక్యాన్ని వినలేదు. కానీ అక్కడ ఒక ఆరాధన జరిగినట్లుగా మనం గమనిస్తున్నాము. అక్కడ ఆరాధన జరిగినట్లుగా గమనిస్తున్నాము. నేల మట్టుకు సాగిలపడి అనే మన తెలుగు పదానికి అతడు వారికి ఆరాధన చేసి అనే పదాన్ని ఉపయోగించబడింది. అప్పుడు ఆరాధన అంటే ఏంటి? నీ మనసులో దేవుని గురించినటువంటి ఎలాంటి భావాన్ని వ్యక్తం చేసినా అది ఆరాధనే. నువ్వు భక్తిగా దేవుణ్ణి ఎలా తలంచినా కూడా అది ఆరాధన అవుతుంది. ఆరాధనలో భాగాలేమీ లేవు. ఆరాధనలో భాగాలేమీ లేవు. భాగాలు ఉన్నట్లుగా మనకు గ్రంథం ఎక్కడా తేటగా చెప్పలేదు. మనం అనుకుంటున్నాము తప్పితే అలా లేదు. సో మీరు ఇక్కడ మనకు తెలుగు బైబిల్ ఉన్న విషయాన్ని మీరు ఇంగ్లీష్ బైబిల్లో కానీ లేకుంటే డైరెక్ట్గా హెబ్రీ బైబిల్లో కానీ చూస్తే అబ్రహాము గారు వర్షిప్ చేశాడని చెప్పేసి రాయబడింది.
సో అప్పుడు పితరుల కాలంలో అబ్రహాము గారి యొక్క ఆరాధన ఎలా జరిగింది, అది ఏ రోజు? సో అక్కడ రోజు మెన్షన్ చేయలేదు, ఆరాధనలో ఏమేం చేశాడో మెన్షన్ చేయలేదు. సో భక్తిపూర్వకంగా తను ఏదైతే వ్యక్తం చేశాడో దేవుడు దాన్నే ఆరాధన అని చెప్తున్నాడు. అలాగే ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనంలో లోతు గారి యొక్క ఆరాధన చూడండి ఎలా ఉందో. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనము. రైట్, ఇక్కడ మనకు తెలుగు బైబిల్లో లేచి సాష్టాంగ నమస్కారము చేచి అని ఉంది. కానీ ఇక్కడ హెబ్రీ బైబిల్లో కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ చూస్తే లోతు గారు కూడా ఇద్దరు మనుషులకు ఆయన లేచి ఆరాధన చేసినట్లుగా మనం చూడగలము. అబ్రహాము గారు ఎలా ఆరాధన చేశాడో లోతు గారు కూడా అలాగే ఆరాధన చేశాడు. అక్కడ ఉపయోగించబడిన పదము, ఇక్కడ ఉపయోగించబడిన పదము సాకే అనే పదాన్ని, సాకా అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. అప్పుడు ఇక్కడ కూడా ఏ దినం జరిగింది, అది ఏ దినమో మనకు తెలియదు, ఏ సమయమో మనకు తెలియదు. సో అక్కడ ఆరాధన అంటే పాటలు, ప్రార్థన, ప్రసంగము ఇంకా వగైరా కార్యక్రమాలు ఏమి కూడా లేవు. భక్తిపూర్వకంగా తను ఏదైతే వ్యక్తం చేశాడో దాన్నే ఆరాధన అని గుర్తించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అలా ప్రేరేపించి ఆ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ తేటగా గమనించగలము. 3వ సందర్భాన్ని చూడండి. అబ్రహాము గారి దాసుడైనటువంటి ఎలియాజరు కూడా ఆరాధన చేసినట్లుగా మనం చూడగలము. ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 26, 27 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. రైట్. సో ఇక్కడ ఎలియాజర్ అనేటువంటి వ్యక్తి కూడా దేవునికి ఆరాధన చేశాడు. మన తెలుగు బైబిల్లో తన తల వంచి యెహోవాకు మొరొక్కి అని ఉంది. అక్కడ కూడా సాకా అనేటువంటి పదం ఉపయోగించబడింది. అప్పుడు ఎలియాజర్ గారు అక్కడ తల వంచి దేవునికి ఆరాధన చేసి మనసులో ఇలా అనుకుంటున్నాడు, నా యజమానికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు అని చెప్పేసి దేవుని జ్ఞాపం చేసుకుంటున్నాడు. అప్పుడు భక్తిపూర్వకంగా అబ్రహాము గారు కానీ లోతు గారు కానీ అబ్రహాము గారి దాసుడైనటువంటి ఎలియాజర్ అనేటువంటి ఒక వ్యక్తి కానీ వారు భక్తిపూర్వకంగా తమ మనసులో ఏదైతే చేస్తున్నారో అక్కడ ఆరాధన జరిగినట్లుగా మనము పితరుల కాలంలో మనం గమనిస్తున్నాము. అలాగే ఇంకాస్త మనం ముందుకెళ్తే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 20 వచనాన్ని కూడా మనం చదువుదాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20 వచనము. సో ఇక్కడ యోబు గారు కూడా ఆరాధన చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. యోబు గారు కూడా పితరుల కాలానికి చెందిన వ్యక్తిగా మనం చూడగలము. ఇక్కడ సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను అని మనం చదువుతున్నాం. అదే హెబ్రీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే యోబు గారు దేవునికి ఆరాధన చేసి ఇలాగూ మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుని దగ్గర తను ఏం జ్ఞాపం చేసుకుంటున్నానంటే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే అక్కడికే వెళ్ళదును, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకుని అని చెప్పేసి ఏదైతే దేవునితో తన మనసుతో మాట్లాడుకుంటున్నారో భక్తిపూర్వకంగా తను ఏదైతే వ్యక్తం చేస్తున్నాడో అక్కడ దేవునికి యోబు గారికి మధ్య ఆరాధన జరిగినట్లుగా మనము చూడగలము. తర్వాత ఆదికాండము 28వ అధ్యాయము
ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. రైట్. యాకోబు గారు ఎక్కడైతే ఒక స్థలంలో పడుకొని ఒక రాయిని ఏర్పాటు చేసి దాని మీద నూనె పోశాడో అక్కడ దేవుణ్ణి ఆరాధన చేశాడు అని మనకి ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనంలో కూడా చూడగలము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. అదిగో దేవునికి నమస్కారము చేసెను. దేవునికి నమస్కారము చేసెను అనే చోట ఉపయోగించబడిన పదము దేవునికి ఆరాధన చేసెను అని వాడబడింది. సో అప్పుడు పితరుల కాలంలో అబ్రహాము గారికి దేవునికి మధ్య ఆరాధన జరిగింది, లోతు గారికి దేవునికి మధ్య ఆరాధన జరిగింది, యోబు గారికి దేవునికి మధ్య ఆరాధన జరిగింది, యాకోబు గారికి దేవునికి మధ్య ఆరాధన జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ పితరుల కాలంలో ఏం జరిగింది, అది ఆరాధనగా దేవుడు ఎందుకు ఎంచాడు అనే విషయం అర్థం కావడానికి మాత్రమే ఈ 5 సందర్భాలను చూపించాను. ఎలియాజర్ గారికి దేవునికి మధ్య కూడా ఆరాధన జరిగింది. అయితే పితరుల కాలంలో చేసినటువంటి ఆరాధనలో స్థలము, దినము, కాలము, పాటలు, ప్రసంగము, ప్రార్థన ఇలాంటివి లేకపోయినా కూడా దేవుడు వారు భక్తిపూర్వకంగా ఏదైతే వ్యక్తం చేశారో దాన్నే ఆరాధన అని దేవుడు ధృవీకరించాడు. సో అప్పుడు పితరుల కాలాన్ని బట్టి మనం ఆరాధన అనే విషయాన్ని ఆలోచన చేస్తే కాస్త అవుట్లైన్ మనకు అర్థమైంది. సో ఆరాధన అంటే ఇలా ఉంటుందా? అనే విషయాన్ని మనము తేటగా ఒక పరిచయంగా మనం చూడగలము. సో కాబట్టి మనం గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం ఏదైతే చెప్తున్నారో ఏదైతే వింటున్నారో దాన్నే విని నమ్మి అదే సత్యం అనుకోవద్దండి. నేను కూడా గతంలో ఆరాధన అంటే ఆదివారం చేసేది మాత్రమే ఆరాధన అనుకొని నమ్మినటువంటి ఒక వ్యక్తిని. అయితే గ్రంథాన్ని బాగా చదువుతున్నప్పుడు అక్కడక్కడ కలిగినటువంటి ప్రశ్నలు బట్టి అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి గ్రంథాన్ని చదివినప్పుడు చాలా విషయాలు నేను గ్రహించగలిగాను. సో నేను గ్రహించగలిగిన విషయాల్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. మీరు వాక్యానుసారంగా అవి కరెక్ట్గా ఉన్నాయని భావించితే మీరు విశ్వసించండి. అవి వాక్యానుసారంగా కరెక్ట్గా లేవు అన్నట్లయితే విశ్వసించాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు అని చెప్పేసి తేటగా అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి పితరుల కాలంలో జరిగిన ఆరాధన మనం చూస్తే వారు భక్తిపూర్వకంగా దేవుని ఎదుట ఏదైతే ప్రదర్శించారో అదే ఆరాధన. సో ఇది మొదటి భాగము. ఇక రెండవ భాగానికి వస్తే ధర్మశాస్త్ర కాలంలో జరిగినటువంటి ఆరాధన ఎలా జరిగింది, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఎవరికి చేశారు అనే విషయాన్ని మనం కాస్త లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అయితే ధర్మశాస్త్ర కాలానికి క్రొత్త నిబంధన పితరుల కాలానికి ధర్మశాస్త్ర కాలానికి మధ్య ఆరాధనకి కాస్త వ్యత్యాసము చూపించాడు దేవుడు. ఆ వ్యత్యాసం ఏంటి, అది ఎలా జరిగింది, ఇంతకీ ఇశ్రాయేల్ వారు చేసినటువంటి ఆరాధన ఎలా ఉంది, ఇశ్రాయేల్ చేసిన వారి ఆరాధనలో ఏమేమి ఉన్నాయి, ఏవేవి చేస్తే దేవుడు దాన్ని ఆరాధనగా గుర్తించాడు, వాళ్ళు ఏ ఏ రోజుల్లో చేశారు ఆరాధన అనే విషయాన్ని ఇప్పుడు మనము చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము ధర్మశాస్త్రం రెండవ పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్ర కాలంలో జరిగిన ఆరాధన అని మనం మెయిన్ హెడ్డింగ్గా చూసుకొని అందులో జరిగినటువంటి ఆరాధన విషయాలు, దేవునికి ప్రజలకు మధ్య జరిగిన ఆరాధనలో ఏమేమి జరిగాయి, ఏ దినాన చేశారు, ఎలా జరిగింది అనే విషయాన్ని మనం తేటగా చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి.
ఉమ్. రైట్. దేవుడు తేటగా ఇజ్రాయెల్ వారికి ఒక చట్టాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. ధర్మశాస్త్ర చట్టం ఏంటంటే, నీ దేవుడైన యెహోవాకు భయపడి సేవించి అనే మాట ఇక్కడ ఉపయోగించడం జరిగింది మన తెలుగు బైబిల్లో. అయితే ఆ సేవించడము అనేటువంటి దానికి అబాద్ అనేటువంటి పదము గ్రీకులో ఉంది, హెబ్రీలో ఉంది. సాకా అనేటువంటి పదం కూడా హెబ్రీలో ఉన్నట్లుగా మనం చూసాము. సో దేవుడు అంటున్నాడు, నన్ను ఇలా ఆరాధన చేయండి. ఎలా చేయాలి అని అంటే, మీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, ఆరాధన చేయండి అని చెప్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు చేసేటువంటి ఆరాధన పరిపూర్ణంగా ఉండాలి. అయితే అది ఏ దినాన చేయమంటున్నాడు? ఒకవేళ ఇశ్రాయేలు ప్రతి శనివారమున కూడుకుంటున్నట్లయితే వాళ్ళు ప్రతి శనివారమున ఆరాధన చేశారా? శనివారం మాత్రమే ఆరాధన చేశారని ఎక్కడైనా మనం చదువుతున్నామా? శనివారం కాకుండా మిగిలిన దినాల్లో ఎవరైనా ఆరాధన చేశారా? చేస్తే ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎక్కడ చేశారు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇదే విషయాన్ని యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూడగలము. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం చూడండి. అయితే నీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన హత్తుకొని ఆయన సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి అంటున్నాడు. సో ఇక్కడ కూడా ఆజ్ఞలు గైకొనుచు ఆయన హత్తుకొని ఆరాధన చేయండి అని చెప్తున్నాడు. చెప్తున్న వ్యక్తి యెహోషువ గారు ఆరాధన చేయమని చెప్తున్నాడు. ఎలా చేయమంటున్నాడంటే, మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆరాధన చేయండి. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుని ఆరాధన చేశారు. అంటే పితరులు ఎలా వారు దేవుని ఆరాధన చేసి ఉన్నారో ఇశ్రాయేల్ కూడా ఆరాధన చేయాలి. చేసేటువంటి ఆరాధన పూర్ణంగా ఉండాలి, కొదవ లేకుండా ఉండాలి అని చెప్తున్నారు. ఇశ్రాయేల్ మాత్రమే కాదు, లేవీలు కూడా మందిరంలో ఉండి దేవునికి ఆరాధన చేసేవారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాము. యెహోవా ఏర్పాటు చేసుకున్నారు. దేనికి అనంటే, ఆయన సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకు, అలాగే దేవుని సన్నిధానంలో నిలుచుటకు అని చెప్పారు. అప్పుడు లేవీయులు దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే నిలుస్తున్నారో అక్కడ ఆరాధన జరుగుతుంది. లేవీయులు దేవుని యొక్క సన్నిధానంలో ఎక్కడ నిలుస్తున్నారు? ప్రత్యక్ష గుడారంలో లేదా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో. అప్పుడు వారు దేవాలయంలో ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో నిలబడుతున్నారో, ప్రజల్ని దీవిస్తున్నారో, అలా చేయడానికి, ఆరాధన చేయడానికి దేవుడే వారిని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు లేవీయులు విశ్రాంతి దినాన మాత్రమే దేవుని సన్నిధానంలో నిలబడుతున్నారా? లేవీయులు విశ్రాంతి దినాన మాత్రమే ప్రజల్ని దీవిస్తున్నారా? కాదు. లేవీయులు వంతుల చొప్పున ప్రతి దినము కూడా మందిరములో సేవ జరిగించాలి, బలులు అర్పించాలి, నైవేద్యము చేయాలి. దేవునికి ప్రజలకు మధ్య వారు ఉండి ఈ కార్యక్రమాలని జరిగించాలి. ఆ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని దేవుడు
ఆరాధన అని చెప్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు కానీ లేవీలు కానీ దేవునికి పూర్ణంగా ఆరాధన చేసినట్లుగా జరుగుతూ ఉన్నట్లుగా మనము ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి తేటగా చూడగలము. ఆ ఆరాధనలో భాగముగా ఎలాంటి ఆరాధన జరిగింది, ఏ దినాల్లో జరిగింది మనం ఆలోచించేస్తే ఒకసారి యెషయా గ్రంథానికి రండి. 19వ అధ్యాయము, యెషయా గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం చదవండి. 19:21. రైట్. సో ఇక్కడ సేవించుట, మొక్కుట అనేటువంటి పదాలకి ఆరాధించిరి అని వ్రాయబడింది. ఎలా ఆరాధించిరి అంటే బలి నైవేద్యములు అర్పించి ఆయనకు ఆరాధన చేసిరి. ఒకప్పుడు పితరుల కాలంలో ఆరాధన అంటే దేవునికి వారికి మధ్య భక్తిపూర్వకంగా ఏదైతే వ్యక్తం చేశారో అది ఆరాధన అని మనం చెప్పుకున్నాము. అయితే ఇశ్రాయేలుకి దేవునికి మధ్య ఆరాధన ఎలా జరిగింది అని అంటే వారు దేవుని సన్నిధిలోనికి రావడము, బలి నైవేద్యములు అర్పించడము, అర్పణలు అర్పించడము, పాటలు పాడడము, ఏదైతే వారు అక్కడ యెరూషలేము దేవాలయంలో కనపరుస్తున్నారో అది దేవుడు దాన్ని ఆరాధనగా చూస్తున్నాడు. సో ఇక్కడ అంటున్నారు, ఇక్కడ వారు బలి నైవేద్యములు అర్పించి ఆయన సేవించెదరు, యెహోవాకు మొక్కుకొనెదరు, తాము చేసిన మొక్కుబడులు చెల్లించెదరు. సో ఎక్కడ చెల్లిస్తున్నారు? బలులు అర్పించేటువంటి స్థలం ఏంటి? దేవాలయంలో వారు ఇచ్చేటువంటి బలి నైవేద్యములు ఆయన ఏమంటున్నాడు? ఆరాధన అంటున్నాడు. అప్పుడు ధర్మశాస్త్ర కాలంలో ఆరాధన చేశారా ప్రజలు? అవును, చేశారు. ఎప్పుడెప్పుడు చేశారు? బలులు అర్పించే ప్రతిసారి చేశారు, నైవేద్యములు అర్పించే ప్రతిసారి చేశారు. అవి ఏ దినాల్లో జరిగాయి? కేవలము విశ్రాంతి దినాలు మాత్రమే జరిగాయా? కాదు. బలులు అర్పించే దినాలు వారికి ఎన్నో దినాలు ఉన్నాయి, నైవేద్యములు అర్పించేటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి, లేవా? చాలా ఉన్నాయి. సో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తరచుగా దేవుని ఆరాధన చేస్తున్నట్లుగా మనం గమనించగలము. క్రొత్త నిబంధనలో కూడా ఇశ్రాయేలు యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోయేవారు. చూడండి, కావాలంటే అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. క్షమించండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం చదవండి. సో ఇక్కడ ఒక నపుంసకుడు ఎక్కడికి వచ్చాడు? ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. నపుంసకుడు ఎవరు? నపుంసకుడు ఎవరు? క్రైస్తవుడా కాదా అనేది దాన్ని నా ప్రశ్న. నపుంసకుడు క్రైస్తవుడా కాదా? కాదా? ఎలా కారో చెప్పండి. అవును. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మరి నపుంసకుడు యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేశాడు అంటే అక్కడ ప్రభరాత్రి భోజనంలో పాల్గొన్నాడా? రైట్. అప్పుడు ఒకవైపు క్రొత్త నిబంధన ఆరాధన జరుగుతూ ఉంది, బాగా గమనించండి. ఒకవైపు క్రొత్త నిబంధన ఆరాధన జరుగుతూ ఉంది, మరొక వైపు పాత నిబంధన ఆరాధన కూడా జరుగుతూ ఉంది.
అవునా? క్రొత్త నిబంధన ఆరాధనలో క్రైస్తవులు ఆరాధన చేస్తూ ఉన్నారు, పాత నిబంధనలో ఉన్నవారు కూడా ఆరాధన చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు దాన్ని ఆరాధనగా ఎంచాడా, ఎంచలేదా? ఎంచాడు. అతను ఆరాధన చేయడానికి వెళ్ళినట్టుగానే చూస్తున్నాం. అయితే ఆరాధన చేసే వ్యక్తి అప్పుడు బాప్తిసం పొందలేదు, సంఘంలో చేర్చబడలేదు, అది ప్రభుదినము కాదు, అతడు బలలో పాల్గొనలేదు. కానీ దేవుడు దాన్ని ఆరాధన అంటున్నాడా, అనలేదా? అప్పుడు ఆరాధనకు సంబంధించినది ఏదో ఒక భాగాన్ని చేశాడు, ఏదో ఒకటి చేశాడు. అక్కడ ఆరాధనకు సంబంధించినది ఏదో ఒకటి చేశాడు కాబట్టి దేవుడు దాన్ని ఆరాధన అంటున్నాడు. అవునా? రైట్. యోహాను సువార్త 12వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనము, 12-20. సో ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఆరాధన చేస్తున్నారు? పండుగలో ఆరాధన. ఏ పండుగ? ఇశ్రాయేలు వారికి 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. 12వ అధ్యాయము 1వ వచనము. ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి. సో అప్పుడు ఏ పండుగ అది? పస్కా పండుగ. పస్కా పండుగలో వారు ఏం చేస్తున్నారు? అక్కడ ఆరాధన చేస్తున్నారు. అప్పుడు పస్కా పండుగ జరిగేది శనివారముననా లేదా ఎప్పుడైనా వస్తుంటుంది అది? సో పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుంది? ఆబీబు నెలలో 14వ తారీఖు మొదలుకొని 21వ తారీఖు వరకు పండుగ. ఆ పండుగలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధన. అప్పుడు ఆబీబు నెల 7వ తారీఖు, 14వ తారీఖు అనేది ఏ దినంలోనైనా రావచ్చు. ఉదాహరణకి ఇప్పుడు జనవరి 14 అనేది సోమవారం వచ్చిందనుకోండి, నెక్స్ట్ మంగళవారం రావచ్చు, ఆదివారం రావచ్చు, సోమవారం రావచ్చు, మరి ఎప్పుడైనా రావచ్చు. అయితే ధర్మశాస్త్ర ప్రకారముగా జరిగినటువంటి ఆరాధన మనం చూస్తున్నాము. ధర్మశాస్త్రంలో ఎవరెవరైతే ఆరాధన చేశారో అక్కడ దినాలకు సంబంధం లేకుండా, నిర్ణయించబడినటువంటి యొక్క కాలాలకి సంబంధం లేకుండా వాళ్ళు ఆరాధన చేసినట్లుగా మనం అక్కడక్కడ విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాము. ఇప్పుడు మనం ప్రత్యక్షముగా ఏ వ్యక్తులు ఆరాధన చేశారో వారి పేర్లతో సహా ఆరాధన విషయాన్ని మనము తేటగా మనం చూద్దాము. ఒక్కొక్కరిని మనం చెప్పుకుంటూ వెళ్దాము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయానికి రండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. రైట్. యెహోషువ గారు ప్రజలతో చెప్తున్న మాట, మీరు ఎవరికైనా ఆరాధన చేసుకోండి, నేనును నా ఇంటి వారైతే యెహోవాకు ఆరాధన చేస్తాము అని చెప్తున్నాడు తేటగా. అప్పుడు యెహోషువ గారు తాను బ్రతికిన దినములలో దేవునికి ఆరాధన చేసినట్లుగా 31వ వచనం చదివితే మనం గ్రహించగలము. 24వ అధ్యాయంలో 31వ వచనం కూడా చదవండి. అదిగో యెహోషువ గారి యొక్క బ్రతికిన కాలములో తాను చేసిన యొక్క ఆరాధనను బట్టి ప్రజలు కూడా యెహోషువ గారు పెద్దలు ఉన్నంత కాలం అంతా కూడా వారు దేవుణ్ణి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏ దినానా అని మనకు లేదు, కానీ
వారు దేవుని ఆరాధన అయితే చేశారు ధర్మశాస్త్ర కాలంలో. ఇది యెహోషువ గారికి మధ్య, ప్రజలకు మధ్య, దేవునికి మధ్య జరిగినటువంటి ఆరాధన. అయితే ఆరాధనలో అక్కడ ఏం మెన్షన్ చేశాడు? అవి పాటలా, ప్రసంగమా, లేకుంటే వాక్యమా, లేకుంటే ప్రార్థననా, లేకుంటే దేవునికి కానుకలు ఇవ్వడమా అనేది కాదు. ఆరాధన చేశారు. ఆరాధన ఏమేమి ఉన్నాయో తెలియదు. వాళ్ళు ఏ రోజుల్లో చేశారో కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మనం ఇంకాస్త ముందుకెళ్తే మహారాజు అయినటువంటి సొలొమోను గారి యొక్క సందర్భాన్ని చూస్తే ఆయన కూడా దేవునికి ఆరాధన చేశాడు, ప్రజలు కూడా ఆరాధన చేశారు. చదువుదాం మనం ఇప్పుడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. రైట్. ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం అని చెప్పడానికి ఈ వచనం చదివించాను. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 7వ నెలలో జరిగినటువంటి సందర్భము. 7వ నెలలో సొలొమోను గారు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఇప్పుడు చదవండి, 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయము 2, 3 వచనాలు చదవండి. రైట్. ఎప్పుడు ఆరాధన చేశారు వీళ్ళు? విశ్రాంతి దినానా? కాదు. పండుగలోనా? కాదు. మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు, ప్రజలు, సొలొమోను గారు దేవునికి బలులు అర్పించినప్పుడు, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ ఎక్కడైతే దిగిందో అక్కడ ఆరాధన జరిగినట్లుగా మనం గమనిస్తున్నాం. వారు దేవుని ఆరాధించినట్లుగా గమనిస్తున్నాం. సో ఈ మాటను బట్టి చూస్తే ధర్మశాస్త్ర కాలంలో కూడా ఆరాధనకు దినం అనేది ప్రాముఖ్యముగా దేవుడు ఎంచలేదు. ప్రత్యేకముగా మీరు శనివారమున అనగా విశ్రాంతి దినాన మాత్రమే మీరు ఆరాధన చేయాలి అని దేవుడు వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. అలా చేసినట్లుగా కూడా మనం చూడలేము. అప్పుడు యెహోషువ గారి కాలంలో ఆరాధనలు జరిగాయి, దినాన్ని మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఆరాధన జరిగింది, అది విశ్రాంతి దినము కాదు, అలాగని పండుగ దినములు కాదు. మరి ఏ దినమున అంటే మందిరము ప్రతిష్ఠింపబడిన దినము 7వ నెలలో జరిగింది. అది ఏ రోజు కూడా మనకు తెలియదు. ఆ రోజున వారు దేవుణ్ణి ఆరాధన చేసినట్లుగా సొలొమోను గారి కాలంలో జరిగిన ఆరాధన బట్టి మనము చూస్తున్నాం. ఇంకా కాస్త మనం ముందుకెళ్తే ఇదే దినవృత్తాంతము 2వ గ్రంథంలో 29వ అధ్యాయంలో హిజ్కియా గారు కూడా ఆరాధన జరిగించినట్లుగా మనం చూడగలము. చదవండి, 29వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు చదవండి. ముప్పై వరకు చదవండి మా. ముప్పై వరకు చదవండి మా. రైట్. హిజ్కియా గారి కాలంలో కూడా ఆరాధన జరిగింది. వేటితో ఆరాధన జరిగింది అనంటే 27, 28 చదివితే బలి అర్పణ ఆరంభమైనప్పుడు స్తుతిగానములు చేయుట ద్వారాను, వారి కీర్తనలు ఎలుగెత్తి శ్లోకములు చెప్పడం ద్వారాను ఆరాధన జరిగింది.
అంటే ఇక్కడ ఆరాధనలో ఏమేమి ఉన్నాయంటే బలులు ఉన్నాయి, స్తుతిగానం ఉంది, శ్లోకము. శ్లోకాలు అంటే ఏంటి? ఇప్పుడు ఎవరు క్రైస్తవులు శ్లోకాలు చెప్పడం లేదు. చెప్తున్నారా ఎవరైనా? సో సంతోషముతో స్తోత్రములు పాడి తమ తలలు వంచి ఆరాధన చేసిరి. సో అప్పుడు ఆరాధన యెహోషువ గారి కాలంలో దేవునికి మధ్య ఆరాధన జరిగింది. అక్కడ దినాన్ని మెన్షన్ చేయలేదు. సొలొమోను గారి కాలంలో ఆరాధన జరిగింది. అది విశ్రాంతి దినమో పండుగ దినమో కాదు, దేవాలయము ప్రతిష్ఠించిన దినము. రాజైనటువంటి హిజ్కియా గారి కాలంలో కూడా ఆరాధన జరిగింది. ఆరాధనలో ఏమున్నాయంటే బలి అర్పణలు, స్తుతిగానములు, శ్లోకము, స్తోత్ర గీతాలు అక్కడ ఉన్నాయి. వారు అక్కడ ఏం చేశారు? ఆరాధన చేశారు. ఇది ధర్మశాస్త్ర కాలంలో జరుగుతూ ఉన్నటువంటి ఆరాధనా క్రమము. ఇంకాస్త ముందుకెళ్తే దానియేలు గారు కూడా ఆరాధన చేశారు. ఎప్పుడు చేశారు? ఎక్కడ చేశారు? ఎలా చేశారు? చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. 6:16. రైట్. నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు అని చెప్తున్నాడు. దానియేలు గారు అనుదినము దేవునికి ఆరాధన చేస్తున్నట్లుగా ఒక రాజు సాక్ష్యమిస్తున్నాడు. అంటే ధర్మశాస్త్ర కాలంలో దానియేలు గారు అయినటువంటి ఆయన ఆరాధన ఎప్పుడెప్పుడు చేశాడు? మీరు ఇంగ్లీష్ బైబిల్లోను హెబ్రీ బైబిల్లోను చదివితే అక్కడ సాకా అని చెప్పబడింది. అంటే అక్కడ ఆరాధన అనే పదము ఉపయోగించబడింది. దేవుణ్ణి పూజించారు, దేవునికి మ్రొక్కారు, దేవునికి నమస్కరించారు. ఎప్పుడు? వారం వారం ఒకసారా? లేదా అనుదినము అని చెప్పాడా? రైట్, ఓకే. అదే అధ్యాయంలోనే చూడండి, 6వ అధ్యాయంలోనే 20వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము. నిత్యము ఆరాధన చేస్తున్న నీవు నీ దేవుడు కాపాడా అని అడుగుతున్నాడు. అప్పుడు దానియేలు గారు అనుదినము నిత్యము దేవుని ఆరాధన చేస్తున్నాడు. వేటి చేత? ఇక్కడ దానియేలు గారు అనుదినము చేస్తున్నది ఏది దృష్టిలో పెట్టుకొని రాజు మాట్లాడుతున్నాడు? రాజుగారి మనసులో ఆరాధన అంటే ఏముంది? ఎక్స్పెషల్లీ దేని కొరకు ఆయన అక్కడ పంపబడ్డాడు? సింహం యొక్క బోన్లోనికి. బాగా గమనించండి. రాజు ప్రార్థన అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. దానియేలు గారు ప్రతిదినమునో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రార్థించే విషయాన్ని రాజుగారు ఏమంటున్నారంటే, నీవు అనుదినము ఆరాధిస్తున్న దేవుడు, నీవు నిత్యము దేవునికి ఆరాధన చేస్తున్నావు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ దానియేలు గారి జీవితంలో ఆరాధన అనేటువంటి విషయంలో ప్రాముఖ్యంగా ఏది ఎంచబడిందంటే ప్రార్థన అనేటువంటి విషయము ఆరాధనగా ఎంచబడింది. ఒకవేళ దాంతో పాటుగా పాటలు ఉండవచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం కూడా అయి ఉండవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దానియేలు గారు వారానికి ఒకసారి దేవుని ఆరాధన చేయలేదు. దానియేలు గారు అనుదినము దేవునికి ఆరాధన చేస్తున్నాడు, నిత్యము దేవునికి ఆరాధన చేస్తున్నాడు. ఇక మనం మళ్ళీ కాస్త వెనక్కి వెళ్ళి దావీదు గారు చేసిన ఆరాధనను మనం జ్ఞాపం చేసుకుందాం. ఇంతకీ ఆయన ఏ దినాన ఏ సమయంలో ఆరాధన చేశాడు? చదవండి. సమూయేలు గ్రంథానికి రండి. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము
సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనము. రైట్. దావీదు గారు ఆరాధన చేశారు. ఎప్పుడు? దావీదు గారు చేసిన ఆరాధన తన బిడ్డ చనిపోయినప్పుడు ఆయన లేచి స్నానం చేసుకొని వస్త్రములు మార్చుకొని తైలము వేసుకొని మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి ఇంటికొచ్చి భోజనం చేస్తున్నాడు. అదేమైనా విశ్రాంతి దినమా? అదేమైనా పండుగ దినమా? ఏ రోజు తన కుమారుడు చచ్చిపోయాడు తెలీదు. ఆరాధన చేయడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవడం ఉందా అక్కడ? లేదు. సో అప్పుడు దావీదు గారు తన బిడ్డ చనిపోయినప్పుడు దేవుణ్ణి ఆరాధన చేశాడు. ఎలా అంటే తన ప్రార్థన ద్వారా, దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవుణ్ణి పొగడం ద్వారా, దేవుణ్ణి మహిమపరచడం ద్వారా దేవునికి ఆరాధన చేశారు. అలాగే సమూయేలు గారి యొక్క ఆరాధన చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనము. 28. రైట్. ఇక్కడ మొరొక్కెను అని వ్రాయబడింది. హెబ్రీ బైబిల్లో అతడు సాకా చేసెను, అతడు ఆరాధన చేశాడు. ఎప్పుడు? ఏ వయసులో? ఏ దినాన? ఆలోచించేయండి. అప్పుడు దేవుడు ధర్మశాస్త్ర కాలంలో దేన్ని ఆరాధన అని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడి చేత ప్రేరేపించబడి రాసిన వారు పితరుల కాలంలోనైనా ధర్మశాస్త్ర కాలంలోనైనా దేన్ని వారు ఆరాధనగా భావిస్తున్నారు? ఈరోజు మన దృష్టిలో ఆరాధన అంటే ఏంటి? ఎందుకు మన దృష్టిలో ఆరాధన అని వచ్చిందని అంటే మనుషులు ఆరాధనను అలా క్రియేట్ చేశారు. ఆరాధన అంటే పాటలని, వాక్యమని, లేకుంటే ప్రభరాత్రి భోజనమని, చందా అని ఇలా క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేయబడింది. వాక్యానుసారంగా వచ్చేటువంటి ఆరాధన క్రమం అది కాదు. అది ఎందుకు అలా క్రియేట్ చేయబడిందో కూడా నాకు కూడా తెలియదు. సో అప్పుడు ఇక్కడ పితరుల కాలంలో కానీ ధర్మశాస్త్ర కాలంలో కానీ ఆరాధన అనేది భక్తిపూర్వకంగా వారు ఏ దినానైతే ఎప్పుడైతే వ్యక్తం చేసుకున్నారో అది దేవుడు ఆరాధనగానే ఎంచాడు. అది ధర్మశాస్త్ర కాలం మనం చదివినట్లుగా యెహోషువ గారి ఆరాధన కావచ్చు, సొలొమోను గారి ఆరాధన కావచ్చు, హిజ్కియా గారి ఆరాధన కావచ్చు, దానియేలు గారి ఆరాధన కావచ్చు, దావీదు గారి ఆరాధన కావచ్చు, సమూయేలు గారి ఆరాధన కావచ్చు, లేకుంటే ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా చేసిన ఆరాధన కావచ్చు. ఇశ్రాయేల్ అందరూ కూడా ఆరాధన చేశారా? చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము చెర అనంతరము జరిగిన విషయాన్ని చూద్దాం. 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. రైట్. ఒక జాము అంటే 3 గంటలు. ఒక జాము అంతా కూడా వాళ్ళు దేవునికి ఆరాధన చేశారు. ఇది నెల 24వ తారీఖున అని చెప్పారు. ఈ నెల 4వ దినమందు, క్షమించండి, 9వ అధ్యాయం 1వ వచనం చదవండి.
రైట్. ఈ నెల 24వ దినమందు అని చెప్పాడు. ఏ నెల అంటే 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సో అప్పుడు ఏ నెల? 7వ నెల 24వ తారీఖు 3 గంటల సేపు ఆరాధన చేశారు. ఆరాధనలో ఏమేమి చేశారు వాళ్ళు? కేవలము ధర్మశాస్త్రాన్ని చదివారు, పాపాలు ఒప్పుకున్నారు. ఆరాధన అంటే అదే. ధర్మశాస్త్రాన్ని చదవడము, పాపములను ఒప్పుకోవడమే దేవుడు అక్కడ దాన్ని ఆరాధనగా ఎంచాడు కదా. అవునా కదా? అప్పుడు నెహెమ్యా గారి కాలంలో కూడా, అంటే చెర అనంతరం కూడా ఆరాధన జరిగింది. అది విశ్రాంతి దినమేం కాదు, పండగ దినం కాదు. స్పెసిఫిక్గా దేవుడు ఈ దినమే అని చెప్పలేదు. ఒక దినాన వారు 3 గంటల సేపు ఆరాధన చేశారు. ఆరాధనలు అక్కడ బలులు లేవు, నైవేద్యం లేదు, అర్పణలు లేవు. కానీ దేవుడు దాని ఆరాధన దేని బట్టి అంటున్నాడు? గ్రంథాన్ని చదవడము, పాపములు ఒప్పుకోవడము కదా. ఇంకాస్త ముందుకు వెళ్తాము తేటగా అర్థం కావడానికి. యెషయా గ్రంథము 66వ అధ్యాయానికి రండి, చివరి అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. రైట్. దేవునికి ఆరాధన చేయడానికి ప్రతి అమావాస్య దినమున, ప్రతి విశ్రాంతి దినమున రావాలా అని చెప్పాడు. మ్రొక్కుటకై, నా సన్నిధిని మ్రొక్కుటకై అని ఉంది. హెబ్రీ బైబిల్లో సాకా చేయడానికి అని ఉంది. ఆరాధన చేయడానికి ఎప్పుడెప్పుడు రావాలి? అమావాస్య. అమావాస్య ఎప్పుడు వస్తుంది? నెల నెల శనివారమే అమావాస్య వస్తుందా? ప్రతి అమావాస్య, ప్రతి విశ్రాంతి దినమున వారు దేవుణ్ణి ఆరాధన చేయాలా. అప్పుడు ఆరాధన అనేది విశ్రాంతి దినం మాత్రమే కాదు, ప్రతి అమావాస్య. అమావాస్య అంటే ఈ నెలలో ఎప్పుడైనా రావచ్చు కదా, ఏ తారీఖైనా రావచ్చు, ఏ దినమైనా రావచ్చు. అది ఒకే తారీఖులో వచ్చేది కాదు. అమావాస్య అనేది రోజులు మారుతూ ఉంటాయి. అంటే వారములు, మనం ఏదైతే వారం అంటున్నామో ఆ వారం మారుతూ ఉంటుంది. ఆ వారంలో వారు ఏం చేయాలి? అక్కడ ఆరాధన చేయాలి. సో అప్పుడు ఇశ్రాయేలుకు ఆరాధన చూస్తే కూడా పర్టికులర్గా, అంటే ప్రత్యేకంగా ఈ దినాన, ఈ సమయాన ఆరాధన చేయాలి. ఆరాధన అంటే బలులు మాత్రమే, నైవేద్యం మాత్రమే, ప్రార్థన మాత్రమే. ఆరాధనలో ఇన్ని భాగాలు ఉన్నాయని దేవుడు చెప్పలే. అది పితరులకు లేదు, ఇశ్రాయేలుకు లేదు. కానీ కొత్త నిబంధనలో మనం అనుకుంటున్నాం. మరి మనకి ఎవరు చెప్పారు అని అంటే తెలీదు. ఎలా వచ్చాయంటే తెలీదు. కానీ ఆరాధన అని తెగ ఫీల్ అయిపోతున్నారు అందరూ. ఆరాధన అంటే ఆదివారం అని చాలా సిద్ధపడగలుగుతున్నారు. నువ్వు దేవుణ్ణి నిత్యము సేవించాలి అంటే నిత్యము ఆయన ఆరాధన చేయాలి. అది ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమం. దాన్ని నువ్వు ప్రతిరోజు చేయాల్సిన దాన్ని వారానికి ఒకసారి చేస్తూ అదే ఆరాధన నువ్వు అనుకుంటున్నావు. అది నీ ఆలోచన, నీ భ్రమ. నేను కొత్త నిబంధనలోకి వెళ్ళినప్పుడు కూడా అనేక రెఫరెన్స్లు మీ ముందు ఉంచుతాను. ఆరాధన అంటే ఏంటి అనే విషయాన్ని. అది నువ్వు ఆలోచన చేయాలి, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు అనుకున్నది ఆరాధన అని అది అందరూ చేయాలంటే కుదరదు. ఆరాధన అనే పద్ధతిని దేవుడు ఎలా ప్రవేశపెట్టాడో అలాగే జరగాలి. సరే, ఇంతవరకు మనం పాఠాన్ని గుర్తుంచుకుందాం. మన సమయము మించిపోయింది కాబట్టి. అప్పుడు ఆరాధన అంటే పూజించుట, మ్రొక్కుట, నమస్కరించుట, సేవించుట, భక్తితో చేయుట, గౌరవంతో చేయుట. ఇవి ఆరాధన సంబంధించినటువంటి యొక్క విషయాలు. అప్పుడు పితరుల కాలంలో ఆరాధన ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఆరాధనలో ఏమున్నాయో చెప్పుకున్నాం. ఇశ్రాయేలు కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఆరాధన జరిగింది. ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఆరాధనలో ఏమేమి ఉన్నాయో కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ క్రొత్త నిబంధనలోకి మనం ఎంటర్ అవుతున్నాం. 3వ పాయింట్ రాసుకునేసి పాయింట్ వదిలిపెడదాం. 3వ పాయింట్ ఏంటంటే క్రొత్త నిబంధనలో జరుగుతున్నటువంటి ఆరాధన. అది ఏంటి? దేవుని చిత్తమైతే నెక్స్ట్ క్లాస్లో మనం అందరం కూడా పాఠాన్ని వినే ప్రయత్నాన్ని చేద్దాం.
చాలా ఓపికగా, చాలా మంచిగా, ఆసక్తిగా వింటున్నటువంటి మీకు అందరికీ ప్రభు నామములో వందనములు. ఇదే ఆసక్తితో మనం పాఠాన్ని కొనసాగిద్దాము, ముందుకు సాగుదాము. దేవుని యొక్క కృప మనకు తోడై ఉండునుగాక.